వాడు బయటికి రాగలుగుతాడు. ఈ వ్యక్తి తనకు స్వకీయమైన దురాశ చేత ఏమవుతున్నాడు? ఈడవబడుతున్నాడు, మరలకొల్లబడుతున్నాడు. ఏమవుతున్నాడు? చదువు. ఎందుకు వస్తుంది శోధన? దురాశ చేతనండి. స్వకీయమైన దురాశ. వాక్యం రాస్తుంది, సమస్త కీడునకు మూలము ధనం కదా. ఇదొక దురాశ. ఈ వ్యక్తి ఏమైపోతాడంటే, పాపం మంచిగా మందిరానికి వెళ్తున్నవాడు ఆమె యొక్క వస్త్రధారణ చూసి ఏమైపోతాడు? వాడు ఏమైపోతాడు? మన ఆలోచన, థాట్స్ మారిపోతాయి. అందుకే సిస్టర్స్ ఎట్లుండాలి? మనం ఎట్లుండాలి? మాదిరిగా ఉండాలి. గమనించాను. నీ బట్టలు మాదిరిగా ఉండాలి, నువ్వు మాటలు మాదిరిగా ఉండాలి, నీ చూపులు కూడా మాదిరిగా ఉండాలి. నీ చూపులు కూడా కదా. ఒక్కసారి ఒక మగపిల్లలు 10 సార్లు ఇష్టం అనుకో, చెప్పండి. నేను చాలా ఓపెన్గా చెప్తున్నా. దేవుని యొక్క వాక్యం రెండొచ్చిన వాడి గారు ఖడ్గం ఇది. చెప్పండి, ఒక వ్యక్తిని ఒక స్త్రీ 2-3 సార్లు చూసింది అనుకోండి, ఏం అర్థం? వాడు పిచ్చోడైపోతున్నాడు. వాడు ఎవడు? పిచ్చోడైపోతున్నాడు. వాడు మంచిగా ఉంటాడు వాడి జీవితం. నీ చూపుల ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు? వ్యక్తిని పాడు చేస్తున్నావు. వ్యక్తిని చాలా మంది పిచ్చోళ్ళు అయిపోయి ఉన్నారు తెలుసా. లాస్ట్కి వచ్చేసరికి వాడు ఏమంటాడు తెలుసా? వాడు సందు పొట్లు తిరుగుతుంటాడు. వాడు ఎక్కడ? రాజు ఎక్కడ ఉన్నారు అంటే మణికొండ టర్నింగ్ దగ్గర ఉన్నా. ఎందుకు టర్నింగ్ ఎవరున్నారు? ఆ స్త్రీ ఎక్కడ ఉంది? సామెతల గ్రంథంలో ఉంది అక్కడ కదా. కాబట్టి మన చూపులు, మన దృష్టి ఎట్లుండాలి? పవిత్రంగా ఉంచుకోండి. యోబు వలె ప్రభువా నా కన్నుతో నేను ఏం చేస్తే ఈరోజు నిబంధన చేసుకోండి తినన్నా కదా. దొంగల పురుగండి ఏమైందంటే అది సీత. ఆయన మనం సీతకొక చిలుక ఎవరు పాట పాడారు, రెక్కలుంటే ఎగురుతారు. ఎవరు వాళ్ళు? ఏలియా గారు పాట పాడాడు ఒక పాట, రెక్కలుంటే సీతకొక చిలుక కదా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడం చాలా చాలా కష్టం. అంత తొందరగా రంగురంగులు వచ్చేస్తాయి. అది చిలుక ఏం కావాలి? మనం ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన. నీకు ప్రార్థన జీవితం ఉండాలి. దేవుని యొక్క మందిరానికి వెళ్ళే అనుభవం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే అనుభవం ఉండాలి. రోజున చేసే అనుభవం ఉండాలి. కన్నీళ్ళతో ప్రార్థించే అనుభవం ఉండాలి. యేసు ప్రభు యొక్క లైఫ్ స్టైల్. సీక్రెట్ ఎక్కడ లేదండి. మీరు అనుకుంటున్నారు నేను ఆడిపోతానికి అద్భుతం జరుగుతుంది. ఎక్కడ లేదు. మీరు చెప్తున్నా కదా, పరిశుద్ధ గ్రంథం బైబుల్లోనే అద్భుతాలు. మీరు నమ్ముతలేదు. మీరు ధ్యానించండి, దీన్ని నమ్మలండి, దీన్ని తినండి. దేవుడు ఏం చేస్తాడు? జీవితాలను బ్లెస్ చేస్తాడండి, ఆశీర్వదిస్తాడు. యవ్వన దశలో ఉన్నారు కదా. యవ్వన దశలో ఎవరికి ఆడిపోయాలి? దేవుడికి ఆడిపోయాడు. మళ్ళీ వాక్యం చదువుతుంది. అందరూ కూడా గట్టిగా చదువుదాం. అందరం కూడా ఒకసారి. ప్రతి వాడును శోధింపబడను కదా. నేను ఒక బ్రదర్ని అడిగిన, చదువు జేమ్స్, ఇది నేను చాలా అద్భుతంగా ఉంటుంది. దురాశ గర్భము ధరించి పాపము కనును. ఎంతమందికి అర్థమైంది? అంత పాపం ఎట్లా చూస్తున్నారు నన్ను. దురాశ ఏమైందంట బ్రదర్? ప్యాట్స్ బ్రదర్, ఏం పేరు నాకు తెలియదు. కరుణాకర్ బ్రదర్, ఏమైందా దురాశ? గర్భం ధరించింది అంటే ఏమైంది దురాశ? 9 నెలలు. అర్థమవుతుందా మీకు? అరే బైబుల్ సీక్రెట్ అబ్బా, మన చదవది. ఇప్పుడు అన్నం చూసినాం మనం. ఏమైండు? ఈడవబడ్డాడు మాత్రమే. అర్థమైందా? ఈడవబడ్డాడు, మరల కొల్పబడ్డాడు. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు గర్భం ధరించింది. అంటే ఎన్ని నెలలు అండి? ఎన్ని నెలలు? 9 నెలలు. పరిపక్వమైంది. ఏమైంది? పాపము డెఫినెట్గా బయటికి ఏమొస్తుంది? పాపం వస్తుంది. మనం అనుకుంటున్నాం రహస్యంగా పాపం చేస్తున్నాను, రహస్యంగా మొబైల్లో చూడని దృశ్యాలు నేను చూస్తున్నాను, రహస్యంగా నా జీవితాన్ని గడుపుతున్నాను, ఒంటరిగా నా జీవితాన్ని చూస్తున్నా అనుకుంటున్నాను. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు ప్రతిది కూడా వాక్యంలో రాస్తుంది. యెహోవా యొక్క కనుదృష్టి లోకమంతా కూడా సంచారం. ఒకరోజు ఏం చేస్తాడు? బంగ్లాల మీద ప్రకటిస్తాడంట. ఎక్కడంట తమ్ముడు? ఎక్కడ? మనం చేసిన రహస్యపు కార్యములంట బంగ్లా మీద ప్రకటిస్తాడు. ఎంత దౌర్భాగ్యమైన పని అది. నేను ఎగ్జాంపుల్ నేను అన్నిట భయంకరంగా వాక్యం చెప్తున్నా. దేవుడు వచ్చి మీద ప్రకటించడం కదన్నా. ఎట్లుంటుంది? వేషధారి అంటాడు.
కదా. కాబట్టి ఎట్లుండాలి? ఈ యొక్క దురాశ గర్భము ధరించి పాపము వాక్యం ఏం చేస్తుంది? దేవుని వాక్యం ఏంది? వెలుగు. ఏం చేయాలి? నాకు ప్రార్థన చేయబుద్ధి లేదు. ప్రార్థన కొంగిన ప్రార్థన చేద్దామన్నా కూడా ప్రార్థనకు నాకు రావట్లే. నా ప్రభుత్వం మాట్లాడదామంటే మాటలు రావడం లేదు నాకు. ఒకప్పుడు గంటలు గడిపేవాడిని, ప్రభుత్వానికి పరిగెత్తేవాడిని. ప్రార్థన చేద్దామంటే ప్రార్థనకు మాటలు కూడా రావటం లేదు నాకు. బైబిల్ చదవదామంటే బైబిల్ చదివి వాక్యాన్ని అర్థం చేసుకున్న జ్ఞానం కూడా లేకుండా పోయింది. మందిరం పోదామంటే మందిరం కూడా వచ్చే మనసు ఉండదు. ఈ యొక్క లక్షణాలు ఎప్పుడు కనబడుతున్నాయా? యు ఆర్ అండర్ సాటన్స్ డిఫెక్ట్. నువ్వు సాతాన్ యొక్క కంసంలోకి వెళ్ళిపోయినావు, సాతాన్ యొక్క కబంధ హస్తంలోకి వెళ్ళిపోయినావు. ఈ సిమ్టమ్స్ కనబడుతున్నాయి ఎవరికన్నా? జాగ్రత్త పడు. ఒక్క చిన్న అనౌన్స్మెంట్ ఏంది? మళ్ళా కరోనా ఓయమ్మ మన దగ్గర ఒక వెళ్ళిపోయినాడు దూరం. అన్నవాడు దూరం వెళ్ళిపోయిన కరోనా పోయిందని వాడు అంటున్నాను, మళ్ళీ వస్తుందన్న కరోనా అంటున్నాడు కదా. మొత్తం ఆఫీసులో ఏమైపోయి మొత్తం మాస్కులు. ఎందుకు? కనబడని శత్రువుకి ఇంత భయపడుతున్నావు కదా. దేవుని యొక్క వాక్యము చదువుతలేవా? ఈరోజు వాక్యము ప్రార్థన చేయడం లేదా? దేవుని యొక్క మందిరానికి వెళ్ళబోతే లేదా? నువ్వు పరీక్షించుకోలేదు. పరీక్షలకు ఎంత ఈరోజు అవసరం. ఎక్కడో జీవితంలోకి ఏదో ప్రవేశించింది, ఏదో శోధన వచ్చింది. దేవుని కాకుండా వేరే నువ్వు ప్రేమిస్తున్నా, దేవునికి నీకు మధ్యగా ఏదో అడ్డు కూడా వచ్చింది కనుక ఆ ప్రార్థన చేయలేకపోతున్నాడు. దేవునికి ఆశీర్వాదం ఇస్తామంటున్నాడు, నేను బ్లెస్ చేద్దామనుకుంటున్నాడు, తలాంతులు ఇచ్చినాడు కానీ నువ్వు ఏం చేస్తున్నావు? దాన్ని దుర్వినియోగపరుస్తున్నావు కదా. అందరూ అంటారు శోధన వచ్చిందన్న పడిపోయారు, శోధన వచ్చిందన్న పడిపోయారు. సాయం చేస్తుందంట, సముద్రం దగ్గర ఏడుపులో పోతుందంట. ఏడుస్తుంది ఎప్పుడు అసలు? ఏడిపిస్తుంది అంట. యేసు ప్రభునంట, ఏదమ్మా నువ్వు అందరూ ఏడిపిస్తున్నావు, నువ్వు ఏడుస్తున్నావు ఏంటంట అన్నదంట. ఎవరు చూడనా ఏమంటారు? నా మీదనే ఇస్తుంది. సాతాను శోధించింది, సాతాను శోధించింది. కానీ శోధన ఎక్కడి నుంచి వచ్చింది? నీ స్వకీయమైన దురాశ చేతన కదా. ఏదైతే తోటలో జరిగింది ఏం తెలుసా? ఏం జరిగిందాక? దురాశ. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా తోటలో సాతాను ఏం తీసుకొచ్చింది? పండు తీసుకొని అనుకోవచ్చు. పండే వస్తుంది, పండు రాదు. ఏమొస్తుంది? ఏమొస్తుంది? సర్పం రాదు. సాతాను ఏం చేస్తుంది? మెల్లగా తీసుకొని వస్తుంది. నీకు ఇష్టమైంది, నీకు ఇష్టమైంది ఎక్కడెక్కడ అట్రాక్ట్ అవుతావో ముందుకు తీసుకొని వస్తుంది. ఏమైంది అప్పుడు? స్వకీయమైన దురాశ. దురాశ స్టార్ట్ అయిపోయింది. బాగా దురాశ స్టార్ట్. ఎక్కడ పోతాను? పాపం. అది ఏమైంది? పాపం. దురాశ గర్భము ధరించి పరిపక్వమై పాపము. ఇంత భయంకరంగా ఉంది కదా. కాబట్టి దినమున పరీక్షించుకోవచ్చు కదా. యేసు ప్రభువంట శోధన కూడా వచ్చినప్పుడు శోధన తప్పించుకునే మార్గం కూడా ఉందా? వాక్యంలో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. 1 Corinthians chapter 10 verse 13. 1 Corinthians chapter 10 verse 13. సాధారణముగా మనుషులకు కలగబో శోధనలు తప్ప సంభవింపలేదు. చూడండి, దేవుడు నమ్మదగినవాడు, మీకు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని చూడండి. అంతేకాదు సహింపగలుగుటకు అనే శోధనతో కూడా తప్పించుకునే మార్గమును. ఎంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడు తప్పించుకోవడానికి మార్గం ఉందా లేదా? నీకు ఉందా లేదా? చెప్పాల్సి ఇష్టం ఉందా లేదా? శోధన వస్తే తప్పించుకోవడానికి మార్గం ఉందా లేదా? ఉందా బ్రదర్స్? యోసేపు జీవితంలో శోధన వచ్చింది. ఎటువంటి శోధన? పోతిఫర్ భార్య వచ్చేమన్నది, కమ్ జోసఫ్, కమ్ జోసఫ్ ఏమన్నది? ఇంట్లో ఎవరు లేరు జోసఫ్. ఏమైంది జోసఫ్? ఉరికిపోయి తలుపులు పెట్టాలి. ఏం చేసాడు? బట్టలు కూడా వదిలిపెట్టి ఏం చేసాడు జోసఫ్? బట్టలు వదిలిపెట్టి జోసఫ్ బయటకు వెళ్ళిండు. సింహాసనంపై దేవుడు కూర్చోబెట్టాడు. చప్పలు కూడా ఎక్కడుందండి ఆశీర్వాదం? యవనస్తులు మన లోపల ఆశీర్వాదం. ఈరోజు ఎట్లా ఉన్నో తెలుసా క్రైస్తవులు మనం?